రైట్ ఇక కూటమి గెలుపుతో రాజీనామా చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో సీఎం జగన్ రాజీనామా చేయబోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ చెప్పండి, గవర్నర్ అపాయింట్మెంట్ కోసం జగన్ వెయిట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దేవి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దిమ్మదిరిగే ఫలితాలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా డేలా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. వైనాట్ 175 అంటూ కూడా ఎన్నికలకు వెళ్లినటువంటి జగన్మోహన్ రెడ్డికి అనుకోని చేదు ఫలితాలు ప్రస్తుతం ఈ ఎన్నికల ఫలితాల సందర్భంగా చవిచూడాల్సి వచ్చింది. ప్రధానంగా జగన్ తన సొంత నియోజకవర్గం అయినటువంటి పులివెందుల్లో కూడా ఈసారి గతంలో వచ్చినటువంటి మెజార్టీ కంటే చాలా తక్కువగా మెజార్టీని సాధించడం జరిగింది. ఆయన ప్రత్యర్థిగా ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిపేద 61,176 ఓట్ల ఆధిక్యతతో ఆయన విజయం సాధించారు. గత ఎన్నికలతో పోలిస్తే అది దాదాపుగా 28,000 ఓట్లు తగ్గినట్లుగా కూడా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైకాపా అభ్యర్థులు చాలా మంది కూడా ఓటమి పాలవాల్సి వచ్చింది. ప్రధానంగా జగన్ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులంతా కూడా ఓటమి పాలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుంది అన్నటువంటి అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. తుది ఫలితాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. అసలు ప్రతిపక్ష హోదా కూడా దక్కటం కష్టంగానే ఉన్నట్లుగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రిజల్ట్స్ ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో రెండో అతిపెద్ద పార్టీగా జనసేన పార్టీ నిలవబోందనేది ఈ ఫలితాల ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎంపీలకు సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా 25 లోక్సభ స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 16 లోక్సభ స్థానాల్లో, భారతీయ జనతా పార్టీ 3, జనసేన 2 స్థానాల్లో విజయ దుందుబి మోగించే దిశగా అవన్నీ కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకొని మరికొద్దిసేపట్లో గవర్నర్ ను కలిసే అవకాశం అయితే ఇప్పటికే అక్కడ సమీపంలో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులతో ఆయన భేటీ అయినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఈ ప్రజలు కూటమికి అధిక అనుకూలంగా తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన మరికొద్దిసేపట్లో రాజీనామా పత్రాన్ని గవర్నర్ ను కలిసి అందించబోతున్నట్లుగా కూడా మనకైతే స్పష్టంగా తెలుస్తా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈసారి ఓటర్లు ఒక స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని ఇచ్చినట్లే చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యకు వెళ్లటంతో ఆ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టారు. అయితే గత 5 ఏళ్ల పాలన గనక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆయన అధికారం చేపట్టింది మొదలు అక్కడ ప్రజావేదిక కోల్చడంతో ఆయన పాలన ప్రారంభించడం జరిగింది. దీంతో అనుక్షణం కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టబద్ధ పాలన కొనసాగించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి అందరినీ వేధించటం, కేసుల పేరుతో చిన్న పోస్టు పెట్టిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నాయకులకు వ్యతిరేకంగా చిన్న పోస్టు పెట్టిన వాళ్ళందరినీ కూడా సిఐడి పేరుతో అరెస్టులు చేయించి ఇబ్బందులకు గురి చేయటం, ఇవన్నీ కూడా గత 5 ఏళ్లుగా చాలా స్పష్టంగా కనిపించాయి. ఈ రాష్ట్రంలో ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పాలన కన్నా సిఐడి పాలన నడిచిందని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అటు ఏదైనా సమస్య వస్తే గొంతు విప్పే ప్రజా సంఘాలు కూడా నోరు నొక్కేసినటువంటి పరిస్థితి ఉంది. వామపక్షాలు పార్టీలు అనేవి కనుమరుగైపోయి కనీసం ప్రజలకు కష్టం వచ్చినా కూడా ఆ వామపక్ష పార్టీలు గొంతులు పెకిలించే పరిస్థితి లేకుండా పోయింది. ముఖ్యంగా కరోనా సమయంలో సుధాకర్ అనే విశాఖపట్నానికి చెందినటువంటి డాక్టర్ ని మాస్కులు అడిగినందుకు ఆయన
ఆయన్ని దారుణంగా రోడ్డు మీద అవమానించడంతో పాటు పోలీసుల చేత కొట్టించినటువంటి పరిస్థితి. ఆయన చివరకు చనిపోయే దశకు ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వైఖరి దీనికి ప్రధాన కారణం అనే చెప్పాలి. అదే విధంగా అటు గోదావరి జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ తన డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగామైంది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాల మీద తీవ్ర స్థాయిలో ప్రజలు విరుచుకుపడటం ప్రారంభించారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు ఎంపీగా ఆ రోజు ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజును ఆయన్ను హైదరాబాద్ లో బలవంతంగా అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చి ఆయన మీద సిఐడి పోలీసుల చేత థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఇలాంటివన్నీ కూడా సంచలనం రేకెత్తించిన కేసులు కారణంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి. చివరిగా పాలన ముగింపు దశలో ఉన్న సమయంలో టీడీపీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబుని అక్రమంగా కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేసి జైలుకు పంపించడంతో ఆయన యొక్క విధానాలు, ఆయన యొక్క నియంత్రిత పోకడలు పరాకాష్ఠకు చేరటంతో ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలనపై విసిగి వేసారిపోయారు. అయినప్పటికీ కూడా ప్రజలు ఎక్కడో కూడా బయటపడి జగన్మోహన్ రెడ్డి పాలనను నిలదీసే పరిస్థితి లేకుండా పోయింది. ప్రధానంగా ఒకవేళ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పాలనను వ్యతిరేకించి నిలదీస్తే ఆయన వెంటనే సిఐడి అధికారులను వాళ్ళ ఇళ్ల మీదకు పంపటం, దాంతో పాటు వైసీపీ గోండాలను, రౌడీలను వాళ్ళ ఇళ్ల మీదకు పంపించి వాళ్ళని ఇబ్బందులకు గురి చేయటం, తీవ్రంగా కొట్టడం, బాధించటం ఇవన్నీ కూడా గత 5 ఏళ్లుగా చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ప్రజలు ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి పాలన గురించి కామెంట్ చేసే ధైర్యం కూడా 5 ఏళ్ల కాలంగా చేయలేనటువంటి పరిస్థితులు బిక్కుబిక్కుమంటూ బతికారు. మద్యానికి సంబంధించి మద్యం రేట్లు విపరీతంగా పెరిగాయని కర్నూలు జిల్లాకు సంబంధించి ఒక మద్యం ప్రియుడు మాట్లాడితే ఆయన్ను చివరకు పొలాల్లో ఆయన డెడ్ బాడీ తేలినటువంటి ఘటన గతంలో వెలుగు చూసింది. ఇలాంటి ఘటనలు మైనింగ్ మీద ప్రశ్నిస్తే తీవ్రమైనటువంటి దాడులు ఇవన్నీ కూడా చివరకు వైకాపాకు సంబంధించి ఓటమి పాలవటానికి ప్రధాన కారణం. చివరిగా ఎన్నికలకు 10 రోజుల ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక ప్రధానమైనటువంటి అస్త్రం, ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కీలకమైనటువంటి అస్త్రంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జగన్మోహన్ రెడ్డి ఏకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి భూ యజమానుల యొక్క పొలాల్లో ఆయన స్వయంగా ఒక నల్ల రాయిని, ఆయన బొమ్మతో కూడినటువంటి నల్ల రాయిని, హద్దు రాయిని ఏర్పాటు చేసుకొని తాను ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఒక ఏకైక ఉద్దేశంతో ఏకంగా పట్టాదారు పాసు పుస్తకం ఆస్తి తాతల కాలం నుంచి వాళ్ళు కష్టపడి డబ్బులు పెట్టి సంపాదించిన డబ్బుతో కొనుక్కున్నటువంటి ఆస్తి పత్రాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసి నేరుగా వాళ్ళ ఇళ్లలో పెట్టుకోమని ఆ పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చే పరిస్థితి వస్తే దాని మీద ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. దీంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరైతే ఆస్తి హక్కుదారులు ఉన్నారో వాళ్ళందరిలో కూడా తీవ్రమైనటువంటి భయాందోళనలు రేకెత్తించింది. మా ఆస్తులను జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కాజేస్తాడో, ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి సంక్షేమ కార్యక్రమాల పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొచ్చి వాటిని పన్నులు ఒకవైపు పన్నులు పెద్ద ఎత్తున వ్యాపారులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వీళ్ళంతా కూడా చెల్లిస్తున్నప్పటికీ కూడా మరోవైపు కోట్లాది రూపాయల సంక్షేమ కార్యక్రమాల పేరుతో నేళ్లప్రాయంగా ఖర్చు చేయటం ఒక విధంగా కొన్ని వర్గాలకు ఏ మాత్రం కూడా నచ్చలేదనే చెప్పాలి. అదే క్రమంలో తొలి నుంచి కూడా ఉపాధ్యాయులు, అటు ఉద్యోగులు వీళ్ళందరికీ కూడా జీతాలు సక్రమంగా చెల్లించకపోవటం, దాంతో పాటు వాళ్ళ పట్ల సరైన గౌరవభావంతో కాకుండా వాళ్లను పూచిక పొలతో సమానంగా ఉద్యోగులు, టీచర్లని చూడటం వల్ల వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి పాలనను బయటికి చెప్పలేకపోయినా లోపల వాళ్ళంతా కూడా మదన పడిపోయారు. ఏ క్షణాన ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపుదామని వాళ్ళంతా కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి తొలిగా ఉద్యమాన్ని ప్రారంభించి
రోడ్ల మీదకు వచ్చింది మాత్రం ఉపాధ్యాయులనే చెప్పాలి. ఉపాధ్యాయుల్ని గత 5 ఏళ్లుగా ఈ ప్రభుత్వం అనేక విధాలుగా వేధింపులకు గురి చేయడంతో వాళ్ళు తీవ్ర స్థాయిలో, ఎందుకంటే చదువుకున్నటువంటి ఉపాధ్యాయులు, చదువును అందరికీ పంచే ఉపాధ్యాయుల్ని ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రవీణ్ ప్రకాష్ అనే ఒక ఐఏఎస్ అధికారి తీవ్రమైనటువంటి వేధింపులకు గురి చేయడం జరిగింది. వాళ్ళని ఆఖరికి మద్యం దుకాణాల వద్ద కాపలాదారులుగా కూడా ఉపాధ్యాయుల్ని ఉపయోగిస్తే ఇంతకంటే దారుణమైనటువంటి అవమానం ఉపాధ్యాయులకు ఉండదనే చెప్పాలి. దీంతో వాళ్ళంతా కూడా ఉపాధ్యాయులు తీవ్రమైనటువంటి అవమాన భారాన్ని మోసి ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజే ఉపాధ్యాయుల్ని అవమానపరిచిన రోజే వాళ్ళంతా కూడా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని ఒక నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం ఈ ఫలితాలను చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఎవరైతే తిరుగులేని శక్తిగా ఈ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో అధికారంలోకి 151 స్థానాలతో ప్రజలు పట్టం కట్టారో ఆ వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలకు కంటగింపుగా మారారు. 5 ఏళ్ల కాలంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులను ప్రజలకు గురి చేశారు. సంక్షేమ పథకాల పేరుతో కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును, ప్రజల ఆస్తును నీళ్లప్రాయంగా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. సంక్షేమం ప్రధానమే కావచ్చు, కానీ సంక్షేమం పేరుతో పెద్ద ఎత్తున నిధులంతా కూడా దుర్వినియోగం అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ సంక్షేమ నిధుల్లో పెద్ద మొత్తం వాటా పక్కదారి పట్టిందనేది వాస్తవ పరిస్థితి. అదే విధంగా మద్యం పేరుతో సొంత కంపెనీ బ్రాండ్లను ఈ రాష్ట్రంలోకి డంప్ చేసి కోట్లాది రూపాయలు, కనీసం రాష్ట్ర వ్యాప్తంగా టీ స్టాల్లో కూడా స్కానింగ్ తోటి డబ్బులు పే చేసే పరిస్థితి ఉంటే యాప్ల ద్వారా మద్యం దుకాణాల వద్ద నేరుగా డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చే పరిస్థితి ఉంటే ఇంతకంటే దారుణమైన విషయం ఉండదు. మద్యం పేరుతో కోట్లాది రూపాయలను ఈ రాష్ట్రం నుంచి తరలిపోయాయనేది ప్రధానంగా ఈ 5 ఏళ్ల కాలంలో జరిగిన తంతు. అదే విధంగా ఇక డ్రగ్స్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ రాష్ట్రంగా మారిపోయింది. మనం విశాఖపట్నంలో పెద్ద ఎత్తున కంటైనర్లు డ్రగ్స్ రావటం, విజయవాడలో ఏకంగా డ్రగ్స్ పట్టుబడినా కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా కూడా గంజాయి మత్తులో యువతంతా కూడా తూగిపోతున్నటువంటి పరిస్థితి. గంజాయి లిక్విడ్ రూపంలో, చాక్లెట్ల రూపంలో, వివిధ రకాల రూపంలో మత్తు పదార్థాలు, కొకాయిన్, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా సప్లై చేసి వాటి ద్వారా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుచరులు డబ్బులు కొల్లగొట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కొంతమంది మంత్రులను, కొంతమంది నాయకులను గుడివాడలో నాని, అంబటి రాంబాబు, రోజా, అటు మచిలీపట్నం సంబంధించి పేర్ని నాని, ఇలాంటి కొంతమంది సజ్జల రామకృష్ణ లాంటి వ్యక్తులను ఏర్పాటు చేసుకుని వాళ్ళ చేత ఇష్టం వచ్చినట్టు మాట్లాడించడం, బూతులు దిట్టించడం, ఇవన్నీ కూడా సభ్య సమాజాన్ని ఏ విధంగా వాళ్ళంతా కూడా సిగ్గుతో తలదించుకునే విధంగా, వాళ్ళంతా కూడా నామోషి పడే విధంగా ఇంట్లో ఆడవాళ్లను సైతం తిట్టించే పరిస్థితికి దిగజారిపోవటం కారణంగానే ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దారుణమైనటువంటి ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చిందని అటు రాజకీయ విశ్లేషకులంతా కూడా భావిస్తా ఉన్నారు. ఇవే కాదు, గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా విశాఖ ప్రాంతంలో చాలా భూములను కూడా అక్రమంగా లాక్కున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా విజయసాయి రెడ్డి వైజాగ్ ప్రాంతంలో ఆయన యొక్క దృష్టిని కేంద్రీకరించి అక్కడ ఉన్నటువంటి భూములు మొత్తాన్ని కూడా లాగేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 5 ఏళ్ల క్రితం 2019 ముందు అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి సిపిఆర్సి అమలు చేస్తానని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. కనీసం ఆ మాటను జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోలేకపోయారు. అదే విధంగా అమరావతి రాజధానిని 3 ముక్కలు చేసి 3 రాజధానుల పేరుతో ప్రజల ముందుకు వెళ్ళటంతో అటు కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా తీవ్రస్థాయి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అమరావతిని ఒక శ్మశానంగా మార్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. వైజాగ్ లో రాజధాని పేరుతో రిషికొండను బోడికొండ చేసి అక్కడ ఉన్నటువంటి పురాతనమైనటువంటి హెరిటేజ్ భవనాలను, అక్కడ ఉన్నటువంటి పర్యాటక భవనాలన్నింటినీ కూడా కూల్చివేసి కోట్లాది రూపాయలు ఖర్చు
పెట్టి అక్కడ బిల్డింగ్లు నిర్మించారు. అక్కడ వైజాగ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు ఆక్రమణకు పాల్పడటంతో వైజాగ్ ప్రాంత వాసులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేక భావనను ప్రదర్శించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కొండలు మైనింగ్ మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుచరులు దోపిడీకి పాల్పడినటువంటి పరిస్థితి. ఎవరు అడ్డొచ్చినా కూడా వాళ్ళని కొట్టడం, కేసులు బనాయించడం, ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి. కొంతమంది ఐపీఎస్ అధికారులను, ఐఏఎస్ అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళ చేత చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు, ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన యొక్క పాలన కొనసాగించినటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఇవాళ దారుణమైనటువంటి ఓటమిని మూటగట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఇవాళ కనిపించింది. కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రాకపోవటాన్ని ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ప్రజలు, అటు అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా నిశ్చితంగా రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తా ఉన్నాయి. కోట్లాది రూపాయలు కుమ్మరించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఎందుకు ఓటు వేయలేకపోయారనేది ప్రస్తుతం అయితే అందరిలో కూడా చర్చ నడుస్తా ఉంది. దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంగా అభివృద్ధిని పక్కన పెట్టడం, కనీసం యువతకు ఉపాధి లేకుండా చేయటం, మహిళలకు కనీసం గౌరవం లేకుండా వ్యవహరించడం, ఇవన్నీ కూడా వెరసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణమయ్యాయని చెప్పాలి. ప్రస్తుతం మరి కొద్దిసేపట్లో ఆయన రాజీనామా చేయబోతా ఉన్నారు. దాన్ని గవర్నర్ కు అందజేసి ఆయన రాజీనామా చేసి తన ఓటమిని అంగీకరించే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు వైసీపీ నేతలు ఎవరు కూడా బయటకు వచ్చి నోరు మెదిపినటువంటి పరిస్థితి అయితే లేదు. ఓటమిని కూడా వాళ్ళు అంగీకరించినటువంటి పరిస్థితి, కనీసం ఓడిపోయాము ఇదంతా ప్రజల తీర్పు అని కూడా మీడియా ముఖంగా వచ్చి చెప్పేటువంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు. కాబట్టి మరికొద్దిసేపట్లో జగన్మోహన్ రెడ్డి గవర్నర్ కలిసి తన రాజీనామాను సమర్పించబోతా ఉన్నారు. దేవి, రైట్.